హాయ్ ఫ్రెండ్స్, రాబోయే కాలంలో మనకి గడ్డు పరిస్థితులు అనేటివి వస్తాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రైతులు అనేవారు వ్యవసాయం చేయడం మానేస్తున్నారు. ఎప్పుడైతే రైతులు వ్యవసాయం చేయడం మానేస్తారో మనకి కావలసిన ఆహార ఉత్పత్తులు అనేటివి దిగుబడి తగ్గిపోతుంది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రియల్ పరంగా ఆలోచన ఎక్కువగా చూపుతున్నారు. అంటే టెక్నాలజీ పైన ఎక్కువ మక్కువ చూపుతున్నారు. టెక్నాలజీ ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ అవసరం ఆహార ఉత్పత్తులు. ఆహారం అనేది మనకు లేకుంటే మనము జీవితాన్ని కొనసాగించలేము. ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీరందరూ కూడా ఆలోచిస్తేనే ఈ సమాజంలో మార్పు వస్తుందండి. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలపైన పెట్టుబడి పెట్టి ఈ వాతావరణాన్ని కాలుష్యం చేసేదానికంటే ఒకసారి ఆలోచించండి. వ్యవసాయం చేయడానికి మీరు పరిశ్రమలకి కేటాయించే బడ్జెట్ని కేటాయించి వ్యవసాయ భూములను తీసుకొని వ్యవసాయానికి కావలసిన సౌకర్యాలు కల్పించండి. మన భారతదేశము అన్నపూర్ణేశ్వరిగా చేద్దాము. అన్నపూర్ణేశ్వరి చేసి ఇక్కడ పండిన పంటని ఇతర దేశాలకి ఎగుమతి చేసి అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకుందాం. చాలా దేశాలన్నీ కూడా ఈ టెక్నాలజీ పైన మోజులో పడి ఆహార ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఆహారం దొరక్క అలమటించి ఒకరు కుట్టుకునే పరిస్థితులు వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి మన దేశానికి రాకూడదు అంటే ముఖ్యంగా రైతు అనేవాడు బాగుండాలి. రైతు అనేవాడు బాగుండాలి అంటే వాడికి కావలసిన సౌకర్యాలన్నీ కల్పించి వ్యవసాయానికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించి ముందుకు తీసుకెళ్లే బాధ్యత